ఇప్పుడు ఈ సాంగ్ అండ్ డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. దీని మీద ఒక వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు చేసుకోవచ్చు. అది కూడా మొబైల్‌లో వన్ క్లిక్‌లో చేసుకోవచ్చు. దీన్ని నేను టెంప్లేట్ అనేది ఇస్తాను. దాన్ని యూజ్ చేసుకోండి మీరు. నేను ఇక్కడ ఎలా చేసుకోవాలని మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ నేను డెమో చూసాక ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చూడడానికి ట్రై చేయండి. మీకైతే కొంచెం అర్థమవుతుంది. ఎలా చేసుకోవాలని ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ డెమో అయితే చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎవడ్రా నువ్వు? బాషా అబ్దుల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేటా. ఓకే, వీడియో చూస్తున్నారు కదా. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. వీలుంటే మీరు ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకొని అండ్ కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు చేసినా కూడా, నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మంచి మంచి వీడియోలు అయితే మీకు పెడుతూనే ఉంటాను. అదైతే మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. ఫ్రాంట్ కూడా ఉంటుంది. ఫ్రాంట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు మధ్య మధ్యలో నేను మ్యూట్లో పెట్టుండొచ్చు. ఆ మ్యూట్ అనేది నాకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనైతే పెట్టాను. నేను ఫుల్ వీడియో చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, లేకుంటే మన షార్ట్స్లో ఉంటుంది చూడండి, లేకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింకు. అక్కడ నుంచి అయితే మీరు ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు బాక్స్ ఉంది కదా, బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫ్రాంట్స్ అనేది ఉంటుంది, అంటే టెక్స్ట్ లిరిక్ అని ఉంటుంది. ఈ లిరిక్ అనేది మీరైతే రీచేంజ్ అయితే చేసుకోవాలి. ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తేనే చేసుకోండి, లేకుంటే అవసరం లేదు, ఇలాగనే ఉంచేసేయండి. ఇక్కడ మీకు లాస్ట్కి బ్యాక్గ్రౌండ్కి ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకైతే ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో అనేది రీచేంజ్ అయితే అయిపోతుంది. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక మీకు 4 or 3 ఫోటోస్ ఉంటుంది. ఈ 3 ఫోటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఏముండదు, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. మీరు రీచేంజ్ చేసుకోవడమే కాదు, కొంచెం ఇటు ఫింగర్స్తో అయితే ఇలాగైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటేనే మీకైతే మీ ఫోటోకి, మీ వీడియోకి తగ్గట్టు, మీ లిరిక్కి తగ్గట్టు వీడియో అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరైతే ఈ వీడియో పైన ఆర్ మార్క్ ఉంది కదా, ఆర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ అండ్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో కూడా చేసుకోండి. అక్కడ వెళ్ళి మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.